అన్నయ్య టీ. నువ్వెప్పుడొచ్చావురా? నేను పొద్దున్నొచ్చానన్నా. ఎవర్రా అమ్మాయి? నేను ప్రేమించిన అమ్మాయి. పెళ్ళైన అమ్మాయితో ప్రేమేంటి? నేను తనని పెళ్ళైన తర్వాత ప్రేమించలేదు. నేను ప్రేమిస్తున్నానని తెలిసి నన్ను మోసం చేసి తనని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. మరి అమ్మాయికి పెళ్ళైందని తెలిసి కూడా వాళ్ళ ఇంటికెళ్ళి ఎందుకు కూడా పెట్టుకున్నావు? వాళ్ళ నాన్న ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? నా జీవితంలో ఎవరి ముందు తలదించుకొని నిలబడలేదు. ఫస్ట్ టైం నీ వల్ల ఎస్ఏ గాని ముందు తలదించుకొని నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు నీ బాధ నా కోసమా లేకుంటే నా వల్ల తలదించుకోవాల్సి వచ్చిందనా? పరువు పోయిందని, నీ వల్ల పరువు పోయిందని. ఒక్క నెల రోజులు వచ్చే పెళ్ళి, ఆ విషయం గుర్తుందా నీకు? వాళ్ళు వచ్చి ఈ విషయం గుర్తుంటే ఏమని సమాధానం చెప్పాలా? చెప్పు. నా తమ్ముడు పెళ్ళైన అమ్మాయి కోసం వాళ్ళంతా కూడా పట్టడం చెప్పనా? పోలీస్ స్టేషన్ లో అమ్మాయి కోసం తను తినడం చెప్పనా? ఇంకేం చెప్పాలో చెప్పనా? ఇట్లా చేస్తే చెల్లిపల్లి ఆగిపోతుందని, అలా ఆగిపోవడానికి కారణం నేనే అవుతానని నీకొకసారి కూడా అనిపించలేదా? ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలమ్మా? అసలు వీడు చేసిన పని నాకు గుర్తొస్తేనే సరే, ఇదంతా పోని విడిచిపెడదాం. ఇప్పటి నుంచైనా వాడు అమ్మాయి చెల్లిపోకుండా బుద్ధిగా ఉంటాడేమో అడుగమ్మా. చెప్పన్నా. నువ్వేం చెప్పినా వింటానన్నా. చెప్తున్నాడు కదన్నా, ఇంకే విషయం వదిలే. సరే, నాకు నీ మీద నమ్మకం పోయింది. నేను ఇచ్చిన లక్ష్యం నాకు ఇవ్వు. అదేరా, ఉన్న ల్యాండ్ అమ్మి నీకు ఇచ్చాను కదరా, ఆ డబ్బు. లేవన్నా. లేవంటే? ఖర్చు అయిపోయినాయి. ఖర్చు అయిపోయాయా? అన్ని డబ్బులు ఇలా ఖర్చు పెట్టావురా? చెల్లి పెళ్లికి డబ్బు సరిపోదని ఎక్కువ డబ్బులు వస్తాయని బెట్టింగ్లో పెట్టానన్నా. అన్నీ పోయినాయి. నువ్వు అసలు మనిషి బాబా శుభ. అన్ని డబ్బులు బెట్టింగ్లో పెట్టడం ఏంటా? అయిపోయింది, అంతా అయిపోయింది. వీడు అమ్మాయిల వెనక తిరుగుతున్నాడు అనుకున్నా, కానీ ఇట్లా బెట్టింగులు పెట్టి మన జీవితాన్ని నాశనం చేస్తాను అనుకోలేదు. ఏం కాలేదన్నయ్య, ఏం కాలేదు. నువ్వేం టెన్షన్ పడకు. ఇంకా ఏం కాలేదంటే విందమ్మా. వీడు మన జీవితాన్ని నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఊరుకో అన్నయ్య. నీకు బీపీ ఎక్కువ అవుతుంది. అన్నయ్య, వద్దు. నువ్వు నా దగ్గరికి వస్తే అన్నయ్య, నేనేం చేస్తానో నాకే తెలీదు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఏడవకమ్మా, ఏడవకు. అరే, ఆ లక్ష్యం మనకి ఎంత కష్టపడతా వచ్చాయో నీకు తెలుసు. లేకపోతే చెల్లి పిల్లి ఆగిపోతుందని నీకు తెలుసు. అన్ని తెలిసి కూడా ఆ లక్ష్య బెట్టింగ్లో పెట్టావు కదరా. ఇప్పుడు నాకు అర్థమైంది, నీ ప్రేమ నీకు దక్కలేదని. నీ పెళ్లి చెడగొట్టాలని తంతా చేస్తున్నావు కదరా. లేదన్నయ్య, అరే మనం బాగుండకపోయినా సరే మన తోబుట్టులైనా బాగుండాలని కోరుకుంటాం రా. అలాంటిది నీలాగా ఎవరు తోడుపుట్టిందాన్ని గొంతుకోయాలని చూడర్రా. అసలు నీలాంటి తమ్ముడు ఒకడు ఉన్నాడని అనుకుంటేనే నా ప్రాణం పోతున్నట్టుందిరా. నీలాంటి వాడు నిజంగా నాకు తమ్ముడైనందుకు నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. నువ్వు పుట్టినప్పటి నుంచి అసలు ఏనాడన్నా పనికొచ్చ పని ఒక్కటన్నా చేస్తావరా? అరే, నువ్వు నా కళ్ళ ముందు ఉండకరా, బయటికి పోరా. అన్నయ్య, నీకు దండం పెడతారా, నీ కాళ్ళు పట్టుకుంటారా? అన్నయ్య, కొద్దిసేపు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. వెళ్ళన్నయ్య. అన్న కోపంలో అన్నాడు కానీ అన్న ప్రతి మాట నిజం. నా వల్ల గీత జీవితం నాశనమైంది, కానీ నా చెల్లెలి జీవితం నాశనం కానివ్వను.
ఎలాగైనా సరే తన పెళ్లి జరగాలి. చిన్నప్పటి నుంచి నేను తనకేం చేయలేదు, కానీ తను నా కోసం చాలా చేసింది. ఇప్పుడు తన కోసం నేను చేయాల్సిన టైం వచ్చింది. ఖచ్చితంగా చేస్తా. ఏంటి జగదీష్ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చావు? అన్న ఆ రోజు ఏదో కోపంలో కొట్టేశానన్న, ఏం అనుకోవద్దన్న. ఏం పర్లేదు జగదీష్, అది నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. సరే నన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చావు? మీ దగ్గర మా అన్న నా పేరు మీద పాలసీ కట్టాడు కదా, ఆ డబ్బులు కావాలి. చూడు జగదీష్, నువ్వు డబ్బులు పెట్టింది బ్యాంకులో కాదు, పాలసీ మీద. అది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వటం కుదరదు, దానికి ఒక టైం ఉంది. నీ డబ్బులు నీకు కావాలంటే నువ్వు 5 సంవత్సరాలు ఆగాలి. ఆ ఇన్సూరెన్స్ నా పేరు మీద ఉంది కాబట్టి నేను చస్తే ఆ డబ్బు నా ఫ్యామిలీకి వస్తుంది కదా. నువ్వు బ్రతికే ఉన్నావు కదరా, మరి డబ్బు ఎలా? ఓ అర్థమైంది. ఎందుకు జగదీష్ ఇలా చేస్తున్నావు? ఇది చాలా తప్పు జగదీష్. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. నీకు నాకు గొడవ కాకుండా ఉండి నువ్వు నన్ను కొట్టకుండా ఉంటే నేను ఈ మాట అనేవాడిని. నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావు. దీనికి దేవుడు నీకు శిక్ష వేస్తాడని నాకు తెలుసు. మరీ ఇంత తొందరగా వేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. చూడు జగదీష్, నువ్వు తప్పు చేస్తున్నావు బాధపడు. నువ్వు చేసేది రైటే. మీ చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది, మంచి సంబంధం. నువ్వు చేస్తే వచ్చిన డబ్బుతో కనీసం మీ చెల్లి పెళ్ళైనా చేసుకుని ఆ పిల్లైనా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు? కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే రావు, యాక్సిడెంట్లో చేస్తేనే వస్తాయి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. నా చావును యాక్సిడెంట్గా చూపించండి. మరి అలా చేస్తే నాకేంటి? ఎంత కావాలి? వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులో 25% కావాలి. సరే, నువ్వు ఆ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటా. వీడినేమో అనుకున్నాను కానీ మంచోళ్ళలాగే ఉన్నాడు. చెల్లెలు పెళ్లి కోసం చస్తున్నాడు. వీడెలా పోతే నాకేంటి? నేనేం చేయకుండానే 25% షేర్ వస్తుంది. అది చాలు నాకు. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. చెల్లె పెళ్ళి ఇంకా ఆగదు. కానీ నాకు ఒకటే బాధ మిగిలిపోయింది. నా ఈ జీవితంలో నన్నెవరూ నమ్మలేదు. నన్ను నమ్మిన మొదటి వ్యక్తి గీత. కానీ గీతను కూడా నేను దక్కించుకోలేకపోయా. నా జీవితమే అంతేలే. నేను కోరుకున్నది నాకు ఏనాడూ దక్కలేదు. చివరికి నా జీవితంలో నేను ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయా. కానీ చచ్చే ముందు అన్నయ్య, చెల్లెమ్మ, గీత, వీలైతే నన్ను క్షమించండి. రేయ్ జగదీష్, అక్కడేం చేస్తున్నావు రా? ఇట్రా. ఏంట్రా? నువ్వు గోల్డెన్ లైన్ కొట్టావురా. ఏంటి? నువ్వు గోల్డెన్ లైన్ పై పెట్టిన 50,000 కాస్త 12 6 లక్షలు మనకు వస్తున్నాయిరా. అరే, నువ్వు అనేది నిజమా? నిజమేరా, పచ్చి నిజం. ఇప్పుడు ఏజెంట్ ఫోన్ చేశాడు, డబ్బులు తీసుకోవడానికి రమ్మన్నాడు రా. రేయ్ ఏమైందిరా ఒకసారి అలా అయిపోయో? డబ్బు తీసుకోవడానికి ముందు హాస్పిటల్కి వెళ్ళాలిరా. ఎందుకురా? డబ్బులు పోయాన్న బాధతో పాయిజన్ తాగేశాను రా. రే ఎంత పని చేసావురా?
తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. కదా ఎంత పని చేస్తారా నీ అబ్బా. ఇప్పుడు ఎలా ఉందిరా? కడుపులో బాగా నొప్పి అనిపిస్తుందిరా. రే ఇంకొద్దిసేపు ఓర్చుకోరా, 10 నిమిషాలు హాస్పిటల్లో ఉంటాం. రే జగదీష్, జగదీష్, రే జగదీష్, రే జగదీష్ లేవురా. రే ఈ నోట్లో నిరగొస్తుందిరా. అవునా? తొందరగా పోనేవరా. పోనీ. ఇప్పుడు ఈ క్షణం నాకు బతకాలనుంది, కానీ నా కళ్ళెందుకు మూసుకుపోతున్నాయి. డాక్టర్! డాక్టర్! బాయ్స్, మీరు ఇక్కడే ఉండండి. రే వాళ్ళన్నీ ఫోన్ చేసి విషయం చెప్పరా. హలో అన్నయ్య. ఈ హాస్పిటల్ జీజీహెచ్. ఏమైందన్నా? ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమైందన్నా? పదా అమ్మా, ఏమైందో చెప్పన్నా. చెప్తూ పదా అమ్మా. ఇక్కడున్నారా వాడు? లోపల ఐసీలో ఉన్నాడనా? రే వీడికి ఏదైనా అయితే మళ్ళీ మన మీదకి వస్తుంది. మనకెందుకు వచ్చింది? పోదాం పదా. అన్నయ్య, చిన్నన్న, చిన్నన్నయ్య. ఏం కాదులే అమ్మా, ఏం కాదు. అది కాదన్నయ్య. నువ్వు ఏడవకు. అరే ఏం కాదని చెప్తున్నా కదా, నువ్వు ఏడవకు. సార్ ఏంటిది? కాస్త బయటికి వెళ్ళండి. ఏం కాదమ్మా, చిన్నన్నయ్య. ఏం కాదు. పద, ఏం కాదు. కూర్చో. ఏం కాదు, ఏడవకు. ఏం కాదు, ఏడవకమ్మా, ఏడవకు. వాళ్ళేస్తాలే, ఏం కాదు. అరే ఏం కాదని చెప్తున్నాడు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చో, కూర్చో. ఏడవకు సరేనా? కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో అమ్మా. ఇప్పుడు మా తమ్ముడికి ఎలా ఉంది డాక్టర్? 48 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేము. ఏదో 50-50 ఛాన్సెస్. నిన్ను కావాలని తిట్టలేదురా, మళ్ళీ నువ్వు ఇంకేమైనా తప్పు చేస్తావని భయంతో అన్నాను రా. నిన్ను క్షమించరా.
నా చిన్నప్పటి నుంచి నేను ఏది అడగలేదు. మా అన్నయ్యని బతికించు, ఇదొక్కటి చేయి చాలు. డాక్టర్, ఇప్పుడు మా తమ్మునికి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడే ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడయ్యా. గన్న గడిచినట్టే. పదమ్మా, మని చూద్దాం. నేను పూర్తిగా కోలుకోవడానికి 2 నెలలు పట్టింది. నాకొచ్చిన డబ్బుతో చెల్లి పెళ్లి చాలా గ్రాండ్గా చేశా. చెయ్యాలనుకున్నవన్నీ చేసావు కదరా, ఇంకెందుకు అలా ఉన్నావు? ఒకటి మాత్రం మిగిలిపోయిందిరా. ఏంట్రా అది? గీత.